హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హవీష్ మీడియా. పూరి సంపదకు విలువెంత? ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు సమాధానం ఎవ్వరి దగ్గర లేదు. స్వామివారి రహస్య గదిలో గల సంపదకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడమే దీనికి కారణం. 46 ఏళ్లగా ఆ గదిని తెరవలేదు. అయితే ఆ రహస్యం త్వరలోనే వీడబోతుంది. రహస్య గదిని తెరిచి అందులో గల సంపద విలువను లెక్కించేందుకు రంగం సిద్ధమైంది. జగన్నాథుని రత్న భాండారంలో 2 గదులు ఉన్నాయి. ఒకటి బహరా భాండార్, రెండోది బితరా భాండార్. దేవతామూర్తులకు నిత్యం అలంకరించే ఆభరణాలతో పాటు పర్వదినాల్లో అలంకరించే ప్రత్యేక ఆభరణాలు కూడా 1వ గదిలో ఉన్నాయి. స్వామివారికి అలంకరించని ఆభరణాలు, వస్తువులు 2వ గదిలో ఉన్నాయి. 2 గదిల్లో కలిపి 128.38 కేజీల 454 బంగారు వస్తువులు ఉన్నాయి. అలాగే 221.53 కేజీల బరువు గల 293 వెండి వస్తువులు ఉన్నట్టు అప్పటి లెక్కలు చెప్తున్నాయి. జగన్నాథుని సంపద రక్షణకు ప్రత్యేక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం రత్న భాండార్ ఆడిట్ ప్రతి 3 ఏళ్లకొకసారి జరగాలి. కానీ ఆ చట్టం కాగితాలకే పరిమితమైపోయింది. 1984లో ఒకసారి 1వ గదిని తెరిచిన ఆడిట్ జరగలేదు. స్వామికి 100 ఏళ్లుగా రాజులు, జమీందార్లు, భక్తులు సమర్పించిన సంపదకు సరైన లెక్కలేదు. అయితే గత 100 ఏళ్లలో స్వామికి భక్తులు సమర్పించిన కానుకలకు మాత్రం రసీదులున్నాయి. వీటిలో చాలా వస్తువులను 2వ గదిలో భద్రపరిచినట్టు చెప్తున్నారు. కానీ అవి అన్నీ నిజంగా ఉన్నాయా లేవా అనే సందేహాలకు మాత్రం సమాధానం లేదు. స్వామి సంపదనకు రక్షణ లేదని భక్తులు ఆందోళనకు వ్యక్తమవడం వల్ల రత్న భాండాగారంని తెరుస్తున్నారు. అందులో గల ఆభరణాల వివరాలను నమోదు చేయబోతున్నారు. వాటి విలువను అంచనా వేయబోతున్నారు. మొత్తంగా జగన్నాథుని ఆభరణాలేంటి, వాటి బరువు ఎంత అని తేల్చే ప్రయత్నం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్న రత్న భాండాగారం రహస్య గది జూలై 14వ తేదీన తెరుచుకోనుంది. మూసి ఉన్న రహస్య గదిని తెరవాలి అని ఒడిశా ప్రభుత్వానికి సిఫారు చేయాలని జస్టిస్ విశ్వనాథ్ రత్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. పూరిలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. జూలై 14వ తేదీలోగా రహస్య గది డూప్లికేట్ తాళాన్ని కమిటీకి అప్పగించాలని శ్రీ జగన్నాథ్ ఆలయ ప్రధాన కమిటీ ఆదేశించింది. డూప్లికేట్ తాళం పనిచేయకపోతే తాళాన్ని పగలగొట్టి రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు. ఈ రహస్య గది తాళం చెవి ఇదివరకు కనిపించకుండా పోవడంతో డూప్లికేట్ తాళం చెవి పూరి కలెక్టరేట్లోని ఖజానాలో ఉంది అని శ్రీక్షేత్ర పాలనాధికారి చెప్పారు. దశాబ్దాలుగా రహస్య గదిలో నిక్షిప్తమయ్యున్న ఆభరణాలు, వజ్రాలు, కిరీటాలు, కింపులు బరువు నాణ్యత సమసంగం అంచనా వేయలేదని జస్టిస్ విశ్వనాథ్ రత్ తెలిపారు. ఈ సంపద పరిశీలించడానికి నిపుణులు అవసరం ఉన్నందున మరో సంఘం నియమించడానికి మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. సంఘం ఏర్పాటు చేసే బాధ్యత శ్రీక్షేత్ర పాలకవర్గంపైనే ఉంటుంది అన్నారు. రథయాత్ర సమయంలోని రహస్య గదిని తెరిపిస్తామన్న జస్టిస్ రత్ సంపద లెక్కింపు, మరమ్మతులు ఒకే చోట సాధ్యం కాదన్నారు. ఆభరణాలు మరో చోటకి తరలించి సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీస్ బలగాల సమక్షంలో లెక్కింపు, నాణ్యత పరిశీలన జరుగుతుంది అన్నారు. దీనికోసం మరిన్ని మార్గదర్శకాలు ప్రకటిస్తామన్నారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవీష్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.